హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిలకమ్స్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమాటా, సింపుల్ ఎగ్ కర్రీ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నానండి. కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడి పొడిగా కట్ చేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా పొడి పొడిగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను. టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు, టమాటా అంతా బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సమ్మర్లో ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండడానికి మనకి చెమటలు పడుతుంటాయి కదండి. అందుకని ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత వంట చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మనకి వంట 10 మినిట్స్లో అయిపోతుంది. అప్పుడు మనం స్టవ్ దగ్గర ఎక్కువసేపు కూడా ఉన్నట్టుగా అనిపించదు. ఈ టమాటా అంతా బాగా మగ్గిందండి. ఇప్పుడు నేను కారం పొడి వేస్తాను. ఇక్కడ 2 స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి అండి. కారం పొడి, ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇది బాగా ఉడికిపోయిందండి. వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి వేసిన తర్వాత కొత్తిమీర అండి. ఇది అలానే 5 మినిట్స్ అలానే ఫ్రై చేయాలండి. ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ మగ్గే లోపల మనం ఇక్కడ ఎగ్స్ కట్ చేసుకున్నాము.
చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది, బాగా మగ్గిందండి. ఈ కర్రీ ఇలానే ఉంటుందండి, గట్టిగా నీళ్లు కలుపుకోకూడదు. ఇది రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ గుజ్జుని అలానే కలుపుకొని తినచ్చు. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలా ఎగ్ పైన ఈ గుజ్జు అంతా వేసుకోవాలండి. ఇలానే ఒక 2 మినిట్స్ ఉండించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నానండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సింపుల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. సూపర్గా ఉందండి. ఎగ్ ఇలా పెట్టుకొని ఇలా అన్నంలో కలుపుకొని ఇలా ఎగ్ అన్నంలో పెట్టుకొని సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.